వేదిక పైన ఉన్న మాజీ ఎమ్మెల్యే శ్రీ తెలుగుదేశం పార్టీ నాయకులు వర్మ గారు, పార్టీ స్పోక్స్ పర్సన్, తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్, అలాగే బుర్రా కృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీ తరపు నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు, తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి జనసేన పార్టీ తరపు నుంచి, అలాగే ఇక్కడ ఈ హాల్లో సమావేశమైన తెలుగుదేశం పెద్దలందరికీ, నాయకులందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, జనసేన పార్టీ నాయకులందరికీ, వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాను. కొంచెం వెనకలు కూర్చుండి సార్, వెనకాల కనిపించకుండా ఉంటాను. నేను చాలా రోజుల నుంచి ముఖ్యంగా తెలుగుదేశం నాయకులందరికీ, కార్యకర్తలందరికీ నేను చాలా రోజుల నుంచి మనసిప్పి పంచుకోవాలనుకుంటా ఉన్నాను. ఇది చాలా రోజుల నుంచి ఎప్పుడన్నా సరే ఇలాంటి సమయం సందర్భం వచ్చినప్పుడు నేను ఎందుకు మన తెలుగుదేశం పార్టీకి నిలబడ్డాను, దేనికని చెప్పడానికి మనసిప్పి చెప్పుకోవాలి మీ అందరికీ అని అనుకున్నాను. అంటే నేను ఎలాంటి వ్యక్తిత్వం ఉన్నాడని చెప్పడానికి. పాలిటిక్స్లో సహజంగా మీ అందరూ నాయకులు, మండల స్థాయి నాయకులు, పంచాయతీ స్థాయి నాయకులు, మన పార్టీ ఎదగాలనుకుంటాం తప్ప వేరే పార్టీ ఎదగాలని అనుకోం. సహజం ఇది అందరికీ. మీరు ఒప్పుకుంటారు ఆ మాటకి? మన పార్టీ ఎదగాలనుకుంటాం తప్ప వేరే పార్టీ ఎదగాలనుకోం. కానీ నాకు చంద్రబాబు గారి మీద చాలా అపారమైన గౌరవం, మనస్ఫూర్తిగా. ఎందుకంటే ప్రతి నాయకుడితోటి మనకి ఇష్టపడే అంశాలు ఉంటాయి, విభేదించే అంశాలు ఉంటాయి. ఆయనతో నాకు విభేదించే అంశాలు తక్కువ, సమ్మతి తెలిపే అంశాలు ఎక్కువ నాకు. కాకపోతే ఒకసారి సహకారం, సంఘర్షణ మధ్యలో సరైన మాట తీరు లేకపోతే, సరైన మనం కూర్చొని సమన్వయపరిచే వ్యక్తులు లేనప్పుడు కొంచెం ఇబ్బంది గురవుతుంది. 2014 కూడా ఆ రోజు నేను ఏ కండిషన్స్ లేకుండా, ఒక్క పదవి ఆశించకుండా, ఏం ఆశించకుండా అన్కండిషనల్గా తెలుగుదేశం పార్టీ, మన భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి జనసేనని పెట్టి కూడా, అప్పటికి ఒక 10 మందిని అభ్యర్థులు నిలబెట్టగలిగే స్థాయిలో ఉండి కూడా ఎందుకు పెట్టలేదంటే సంపూర్ణంగా నా స్థాయి నుంచి సంపూర్ణంగా గెలవాలి, మీరందరూ అలయన్స్ బాగుండాలి, అలయన్స్ బాగుంటే ఆటోమేటిక్గా మేము బాగుంటామని ఆలోచనతో 2014లో మనస్ఫూర్తిగా రోజున ఒక్క పదవి ఆశించకుండా తెలుగుదేశం పార్టీ మన భారతీయ జనతా పార్టీకి చేసి పెట్టాను. ఆ రోజున మొన్న జైల్లో ఉన్నప్పుడు, చాలా అకారణంగా ఆయన జైల్లో పెట్టినప్పుడు, ఎలాంటి విషయం లేకుండా జైల్లో పెట్టినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఆయన వెళ్తా ఉంటే చాలామంది రోడ్డు మీద, అన్న ఆయన్ని బంధించేశారన్న, ఆయన కూర్చోబెట్టి జైలు నుంచి బయటికి తీసుకురండి అన్న అని చెప్పి ప్రతి ఒక్క తెలుగుదేశం తమ్ముడు నా దగ్గరికి వచ్చి దారి పొడుగుతో మాట్లాడుతుంటే చాలా కదిలించేసింది. ఇది నేనేం కోరుకుంటానంటే, మనందరి మధ్య మన విభిన్నమైన పార్టీలకు చెందిన వ్యక్తులం కావచ్చు, కానీ మనందరం కలిసి భారతదేశానికో, ఆంధ్రప్రదేశ్, మనం ఉంటున్న ఆంధ్రప్రదేశ్కో మనం పని చేసుకోవడానికి వచ్చాం. మనందరికీ ఏకాభిప్రాయం లేకపోవచ్చు అన్ని విషయాల మీద, కానీ ఎక్కువ శాతం ఏకాభిప్రాయం ఉండేలాగానే మనం ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఈ పొత్తు కూడా అలాంటిదే. అన్నీ మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు, అన్నీ మనం కూర్చొని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఎక్కువ శాతం 70-80% అందరం ఏకీభవించే పరిస్థితులే ఉంటాయి. నాకు ఎదుగుదల ఉండి కూడా ఎందుకు నన్ను నేను కుదించుకొని 25 స్థానాలకు ఎందుకు కుదించుకున్నానంటే, మీ దగ్గర బలమైన స్ట్రక్చర్ ఉంది తెలుగుదేశం పార్టీకి. మేము స్ట్రక్చర్, మా దగ్గర యువత బలం ఉంది, మా దగ్గర కొట్లాడే బలం ఉంది, మా దగ్గర కొట్లాడే శక్తి ఉంది. నేను మా యువత అందరికీ చెప్తుంటాను, మా మహిళా నాయకులు వాళ్ళందరికీ చెప్తుంటాం, మా నాయకులందరికీ చెప్తుంటున్నాం, భారతీయ జనతా పార్టీని చూసి కానీ, తెలుగుదేశం పార్టీని చూసి కానీ మనం నేర్చుకోవాల్సింది, ఒక ఇంతమంది జనసందోహాన్ని ఒక స్ట్రక్చర్లో ఎలా పెట్టాలి అనేది మీ రెండు పార్టీలను చూసి నేర్చుకోవాలి. తెలుగుదేశం పార్టీని చూసి పదే నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఎవరైనా సరే నేర్చుకోవడం మీద, ఎవరి దగ్గర ఇచ్చిన పాఠాలు నేర్చుకోవడానికి జనసేన మేమందరం సంసిద్ధంగా ఉంటాం. ముఖ్యంగా ఆయన జైల్లో పెట్టినప్పుడు నేను వెళ్ళాను లోపలికి.
నా దగ్గర నాకు పెద్ద ఆలోచన ఏం లేదు. పాప ఆయన జైల్లో వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక మహానగరాన్ని ఆయన మేధస్సుతోటి, ఆయన ఆలోచన విధానంతో, ఎందుకు నాకు తెలుసు ఒక పార్టీని నడపడం ఎంత కష్టమో, అలాంటిది ముఖ్యమంత్రిగా ఉండి ఇన్ని ఒక మాదాపూర్ లాంటి ఒక హైటెక్ సిటీని ఆయన కూర్చొని రూపకల్పన చేశారు, 2020 విజన్ అని. అలాంటి వ్యక్తి ఎక్కడో మన రాజమండ్రి జైల్లో అలా కూర్చొని ఉంటే నాకు చాలా బాధ కలిగింది. వెళ్ళి లోపలికి వెళ్ళి మొత్తం అన్ని ఆ సెక్యూరిటీ మెజర్స్ అన్ని తట్టుకొని లోపలికి వెళ్ళి ఆయన చూస్తుంటే, ఒకప్పుడు అందరికీ ఈయన్ని జేజేలు పట్టిన ముఖ్యమంత్రి గారికి అని ఇలాంటి దుస్థితి కలిగింది. నేనేం చేయగలను ఆలోచించాను. బయట పార్టీ వాడిని, నేను తెలుగుదేశం పార్టీ వ్యక్తిని కాదు, కానీ నాకు మీ నాయకుడు తాలూకు బాధ, మీ అందరి బాధ నన్ను చాలా చాలా తాకింది. నేను చేయగలిగేది ఏంటి? నేను చేయగలిగేది ఏమనుకున్నానంటే మనందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. మనందరం కలిసి వైసీపీ రాక్షస పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ని విముక్తి కలిగించాలి. నా వంతు కృషి నేనేం చేయగలను? సహజంగానే పొత్తు ఇలాంటి పరిస్థితుల్లో, ముఖ్యంగా మీ నాయకులందరికీ, తెలుగుదేశం నాయకుల మీ అందరికీ కూడా, సీనియర్లందరికీ తెలుసు, ఇలాంటి పొత్తులో ట్విస్ట్ చేస్తారు. మాకు ఇన్ని సీట్లు కావాలి, మాకు ఇది కావాలి, అలా కండిషన్స్ పెట్టే పొత్తు ఉంటుంది ఎప్పుడు. నేను అవేం పెట్టుకోలేదు మనసులో. ముందు మీ నాయకుడు బయటికి రావాలి, చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలి అన్న ఒక్కటి తప్ప. ఎందుకంటే లెక్కలేసేవాడైతే వాడు పవన్ కళ్యాణ్ అవ్వడు. మనసుతో స్పందిస్తాను, మనకి తెలివితేటలతో స్పందించను, మనసుతో స్పందిస్తాను. కానీ నేను మనసుతో స్పందించినప్పుడు చాలామంది మా నాయకులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడే మనకి మండపేట నుంచి కూడా లీలాకృష్ణ గారు సర్వేశ్వరరావు గారితో కూర్చొని మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయన సర్వేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు, మీరు చాలా పెద్ద హృదయంతో చేశారంటే లీలాకృష్ణ గారు అంటూ ఉన్నారు, ఆయన పెద్ద మనసుకి మేము కూడా నలిగిపోయామండి అని చెప్తా ఉన్నారు, సీటు కోల్పోయి. అలాగే ఈ పరిస్థితుల్లో వర్మ గారు కూడా ఇంత బలమైన నాయకుడు అయ్యండి, త్రిముఖ పోటీ నుంచి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసే సత్తా ఉండి వ్యక్తి కూడా. ఎందుకంటే నేను ఉదాహరణకి మనం ప్రత్యర్థి పార్టీలైనా, ఇదే త్రిముఖ పోటీ అయినా కానీ ఇంతే గౌరవిస్తాను వర్మ గారికి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఈరోజు కలిసి పనిచేస్తున్న పొత్తు ధర్మం ప్రకారం, కానీ ఆయన సత్తా నాకు తెలియంది కాదు. ఆయన సమర్థత, ఆయన ప్రతిభ, ఆయన వ్యక్తిత్వం, ఆయన నిలబడేతనం, ఆయన లీడర్షిప్ ఎబిలిటీ నేను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను. ఆయనతో ఒకటే మాట కూర్చొని చెప్పాను, మీకు ఇంతకుముందు ఏదైనా సరే చిన్నపాటి పొరపక్షాలు ఉన్నా కానీ వాటందరి తరపున మనస్ఫూర్తిగా నేను క్షమాపణలు చెప్తున్నాను. దయచేసి మీరు ఏమాత్రం మీకు ఇబ్బంది కలిగించే ఏదైనా అంశాలు ఉండుంటే, గతంలో జరిగి ఉంటే మనస్ఫూర్తిగా మీరు క్షమించండి అని. ఎందుకంటే నేను తగ్గడం మీద ఉంటాను. ఎందుకంటే నాకు ప్రజలు బాగుండాలంటే నేను ఒక అడుగు వెనక్కి వేయడానికి, ఒక అడుగు తగ్గడానికి నేను సంసిద్ధంగా ఉంటాను. నేను కోరుకున్నది కూడా ఇది చాలా చాలా కీలకమైంది. పెద్ద మనసుతోటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఆయన చెప్పింది విని అర్థం చేసుకొని, ఆయన ఒకటే చెప్పారు నాకు, ఆయన పదవుల గురించి ఏమి చెప్పినా, ఎమ్మెల్సీ అన్న మంత్రివర్గం అన్న నేనేం మాట్లాడలేదు, వాటన్నిటిని నేను ఆశించలేదు. మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆయన చెప్పిన గీత నేను దాటను అని చెప్పి మనస్ఫూర్తిగా పెద్ద మనసుతోటి ఈరోజు పోటీ నుంచి తప్పుకొని నన్ను అభ్యర్థిగా నిలబెట్టి ఇక్కడ 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించే బాధ్యత నాది అని చెప్పి ఆయన పెద్ద మనసుతో చెప్పడం చాలా చాలా ఆనందం వేసింది. సో దీంట్లో చాలా కీలకమైంది, ఆయన మర్యాదకి భంగం కలగనివ్వను. మీకు ఇదే చెప్తున్నాను. నేను ఇక్కడ ఎమ్మెల్యేగా మీరు గెలిపించినా కానీ ఆయన మర్యాదకు కానీ ఆయన గౌరవానికి కానీ నేను భంగం కలగనివ్వం. అలాగే మన పొత్తు ధర్మానికి ప్రతి మండలంలో ఉన్న ప్రతి తెలుగుదేశం నాయకులకి, ప్రతి బీజేపీ నాయకులు కూడా మీ గౌరవానికి, మీ అధికార దీనికి నేనేం భంగం కలగనివ్వం. అందరం కలిసి పనిచేద్దాం, సమస్యల మీద ఉమ్మడిగా పోరాడదాం. అలాగే మనకి ఏలేరు కాలువ కానీ, సుద్దగడ్డ, వీటన్నిటికి కూడా కంబైన్డ్గా కూర్చొని ఆలోచిద్దాం తప్ప ఏ విధంగా కూర్చొని ఒంటెద్దు పోకడైతే నేను పోను. అందుకని మీరు మనస్ఫూర్తిగా ఈ రోజున వర్మ గారు మిమ్మల్ని అందరికీ కలవాలంటే మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ప్రతి తెలుగుదేశం నాయకులకి, ప్రతి ఒక్క కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి మన భారతీయ జనతా పార్టీ నాయకులకి, జనసేన నాయకులు, ప్రత్యేకించి జనసేన పార్టీ తరపు నుంచి మీ అందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఏంటది?
తీసుకుంటా